అనగనగా ఒక ఊరిలో రాజారాం మరియు స్వరాజ్యం అనే దంపతులు ఉండేవారు. వీరికి అమృత అనే కూతురు ఉంది. అమృత 5వ తరగతి చదువుతుంది. రాజారాం ప్రభుత్వోద్యోగి కనుక వీరికి అన్ని రకాల వసతులు సౌకర్యాలతో విలాసవంతంగా జీవిస్తున్నారు. రాజారాం ఉద్యోగంలో చేరినప్పటి నుండి ఇప్పటి వరకు తన భార్య మరియు కూతురుకి రకరకాల బంగారు ఆభరణాలను చేయించాడు. ఒకరోజు రాజారాం హాల్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతుండగా తన ముందు అమృత ఏడుస్తూ ఉండడం, తన భార్య కోపంగా తిడుతూ ఉండడం చూస్తాడు. అప్పుడు రాజారాం ఏంటి, ఏమైంది అని వారిని అడిగాడు. అప్పుడు స్వరాజ్యం, చూడండి ఈ అమృత స్కూల్కి బంగారు గొలుసు వేసుకొని వెళ్తాను అని మారం చేస్తుంది అని చెప్తూ అమృత చెంప కొడుతుంది. దానితో అమృత తన గొంతును ఇంకా పెద్దగా చేసి ఏడుస్తుంది. రాజారాం స్వరాజ్యం దంపతులకు అమృత ఒక్కతే కూతురు కావున రాజారాం తనని చిన్నప్పటి నుండి చాలా గారాబంగా అడిగింది లేదనకుండా ఇచ్చేవాడు. అలాగే ఇప్పుడు కూడా రాజారాం తన భార్యతో పోనీలే వేసుకొనివ్వు అని అంటాడు. తన భర్త అలా అనగానే స్వరాజ్యం ఏమీ చేయలేక బీరువాలో ఉన్న బంగారు గొలుసు తెచ్చి అమృత మెడలో వేసి జాగ్రత్తగా చూసుకో అమ్మా అని చెప్తుంది. దానికి అమృత సంతోషంగా సరే అని చెప్పి స్కూల్కి బయలుదేరుతుంది. 3 రోజుల వరకు ఆ బంగారు గొలుసు జాగ్రత్తగానే ఉంచుకుంటుంది. మరుసటి రోజు సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వచ్చిన అమృత మెడలో గొలుసు లేకపోవడం చూసి కంగారు పడుతూ, అమృత నీ గొలుసు లేదు, ఏమైందమ్మా, నువ్వు ఎక్కడ పడేశావు అని అడుగుతుంది. దానికి అమృత, నేను మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు చూసుకున్నానమ్మా, అప్పుడు ఉంది, దాని తర్వాత నేను మళ్ళీ చూసుకోలేదు అని చెప్తుంది. బహుశా మీ స్కూల్ మైదానంలో నువ్వు ఆడుకుంటున్నప్పుడు పడిపోయిందేమో అని వెంటనే రాజారాంకి ఫోన్ చేసి చెప్తుంది. అప్పుడు రాజారాం ఆఫీసు నుండి గబగబా ఇంటికి వస్తాడు. రాజారాం, స్వరాజ్యం, అమృత ముగ్గురు కలిసి పాఠశాలకు బయలుదేరుతారు. అక్కడ ప్రిన్సిపల్ మరియు అటెండర్ ఇద్దరూ ఉంటారు. వీరు పాఠశాలకు రావడం గమనించిన ప్రిన్సిపల్, ఈ సమయంలో వచ్చారేంటి అని అడగ్గా రాజారాం, మా పాప బంగారు గొలుసు పోయింది మాస్టారు అని అంటాడు. అప్పుడు స్వరాజ్యం, అది ఈ రోజుల్లో 60,000 ఖరీదు ఉంటుంది మాస్టారు, ఎలాగైనా వెతికి మాకు ఇవ్వండి, దొరికిన వారికి బహుమతి ఇస్తామని బ్రతిమాలింది. దానికి ప్రిన్సిపల్ గారు శాంతంగా, పాపకి అంత విలువైన నగ వేయటం తప్పు కదా, అది పడిపోయింది కాబట్టి సరిపోయింది, అదే ఎవరైనా నగ కోసం పాపని గాయపరిచి గొలుసు దొంగతనం చేస్తే ఏమయ్యేది అని అన్నాడు. మా ప్రయత్నం మేము చేస్తాం, కావాలంటే మీ అమ్మాయి ఆడుకున్న ప్లేస్లో వెతికి చూడండి అన్నారు. రాజారాం, స్వరాజ్యం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. ప్రతిరోజు ప్రిన్సిపల్ గారిని కలిసి గొలుసు సంగతి అడిగినా ఫలితం లేకపోయింది. ఇలా 1 నెల రోజులు గడిచాయి. రాజారాం, స్వరాజ్యం ఇక ఆ గొలుసు గురించి మరచిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇక మీదట అమృత పెద్దగా అయ్యేంత వరకు బంగారు నగలు వేయకూడదని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు గొలుసు దొరికింది అని ప్రిన్సిపల్ గారు స్కూల్ నుండి ఫోన్ చేస్తారు. రాజారాం, స్వరాజ్యం ఆనందంతో స్కూల్కి వెళ్ళారు. గొలుసు చూసి గుర్తుపట్టి ఇది తమదేనని ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞత చెప్పి ఇంటికి బయలుదేరుతారు. వాళ్ళు వెళ్ళగానే ప్రిన్సిపల్ గారితో, అదేంటి మాస్టారు, ఆ గొలుసు ఆ రోజే దొరికింది కదా, మరి మీరెందుకు నెల రోజుల తర్వాత ఇచ్చారు అని అడగ్గా ప్రిన్సిపల్ గారు అటెండర్తో, చూడు రామయ్య, నేను ఆ గొలుసును అదే రోజు ఇస్తే వారికి ఆ వస్తువు విలువ తెలిసి ఉండేది కాదు. ఇన్ని రోజుల్లో వారికి ఆ వస్తువు విలువ తెలిసింది కనుక ఇక మీదట వారు ఆ వస్తువును జాగ్రత్తగా ఉంచుకుంటారు. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం ప్రతి విషయంలో బాధ్యతగా జాగ్రత్తగా ఉండాలి. అది వస్తువైనా సరే, మన సంబంధ బాంధవ్యాలైనా సరే.